ఎన్ని రంగుల జ్ఞాపకాలు, ఎన్నో హంగుల జ్ఞాపకాలు, తడిసిన ఆ జ్ఞాపకాలు, మెరిసిన ఆ జ్ఞాపకాలు, మాట్లాడిన జ్ఞాపకాలు, పోట్లాడిన జ్ఞాపకాలు, శృతి మారిన జ్ఞాపకాలు, పొలమారిన జ్ఞాపకాలు. ఇల్లు పడగొట్టే పని మర్నాడు పొద్దున పెట్టుకుంటారు. ఇంత రాత్రి ప్రవణ మొదలెడతాడా? మెంటలాడికి ఏమన్నాను అడుగుదా ఉంటే ఎవరు కనపట్ల. నాగేశ్వర గారు చూస్తే కాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరిని అడగను. అసిస్టెంట్ భాస్కర్ దగ్గర సీన్ పేపర్ తీసుకుని నేను 30 ముక్కలకి నింపేశాను. రఘుని పిలిచి నైట్ ఎఫెక్ట్ లో సోమయాజులు గారు శరతబాబు కారు దిగే షాట్ చెప్పి ప్యాడ్ పెన్ తీసుకుని మూలకెళ్ళి అదే కంటెంట్ ని చాలా తక్కువ లెంగ్త్ వచ్చేలాగా తిరిగి సీన్ రాసుకున్నాను. అంటే కాంప్రమైజ్ అయిపోవడం అంటే ఇదే. రాసుకుని అర్ధరాత్రి 12 గంటల లోపల పూర్తి చేసే ప్రయత్నం చేస్తుంటే దగ్గర వాళ్ళంతా సైలెంట్ గా సహకరిస్తున్నారు. రఘు షార్ట్ గా లైటింగ్ చేస్తుంటే గోడకు మేక్ కొట్టించి ఫోటో ఒకటి పెట్టేస్తున్నారు బాబ్జీ గారు. అది ఏంటంటే అవతార్ మెహర్ బాబు ఫోటో. అది ఏడుద నాగేశ్వర గారు వాళ్ళ నాన్నగారైన ఏడుద సత్యరాజు నాయుడు గారు పూజించే దేవుడా మెహర్ బాబా గారు. ఆ సెంటిమెంట్ కొద్దీ ప్రతి సినిమాలోని ఫోటో పెడుతుంటారు వాళ్ళు. అలా ఫోటో పెట్టి ఆయన పక్కకి వెళ్ళాక రెడీ అన్నాడు రఘు. వాళ్ళు ఇచ్చిన టైము అర్ధరాత్రి 12 గంటలు. ఈ లోపే ఆ సీన్ పూర్తి చేసేసి బయటకు వచ్చేసాను. నేను ఎక్కిన కారు ఎక్కడికో చీకట్లోకి వెళ్ళిపోతుంది. సుమన్ షూటింగ్ డేట్స్ తక్కువ అవడంతో మొన్న మిగిలిపోయిన వెంకటగిరి కోట ముందు సీల్ తీయడానికి మళ్ళీ వెళ్ళాం. చూడడానికి వచ్చిన జనాల సందడి మొన్నంత కాదు కదా, అందులో సగానికి సగం కూడా లేదు. అదే మొక్క నాగేశ్వర గారితో అంటే నవ్వేస్తాయన ఈ ప్రపంచంలో ఏదన్నా అంతే కదయ్యా అన్నారు. కుక్కు సాంగ్ లో తీయాల్సిన ఒక ముఖ్యమైన షాట్ కోసం చేయించిన రౌండ్ ట్రైన్ పైకి తీసుకెళ్లి బురుజుల మధ్యలో మౌంట్ చేస్తుంటే చూస్తున్న తరణి బాగుంది, ఎక్కడ చేయించారు అన్నాడు. బర్నీ స్టూడియో ముందున్న వర్క్ షాప్ లో అన్నారు నాగేశ్వరరావు గారు. ఎంత అయింది? 7,500 అన్నారు ఆయన. చేసిన మనిషి పేరు నటరాజన్ కాదు, నాకు బాగా తెలుసు అతను అంట. చెక్కమెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఇళయరాజు గారు చేసిన ఆ అద్భుతమైన ప్రేమగీతంలో షార్ట్స్ తీయడం పూర్తయ్యేటప్పటికి సాయంత్రం అయింది. మొన్న జరిగిన షెడ్యూల్లో ఆ రాత్రిపూట సాక్షిస్వామి నడుచుకుంటా వెళ్ళిపోయాడన్న ఇన్సిడెంట్ గుర్తు రావడంతో ఆ బిల్డింగ్ దగ్గర నుంచి మేము స్టే చేసిన ఆ ఇంటిలో నడుస్తున్నాం. ఇందాక షూట్ పూర్తయిన ఆ లవ్ సాంగే గుర్తుకొస్తుంది. దాంతో అక్కడి నుంచి ఎక్కడికో దాశరథి గారు అనువాదం చేసిన గాలిపు గీతాల వైపు వెళ్ళిపోతుంది మనసు. జ్వాలయే దీపమునకు సర్వస్వమట్టు ప్రణయమే జీవమున సర్వస్వమయ్యే. ఆ గీతానికి బాపు గారిసిన అద్భుతమైన బొమ్మని గుర్తు చేసుకుంటా ఆ వెంకటగిరి వీధుల్లో నడుస్తున్నాను. అదేంటో ఎన్ని దేశాలు తిరిగినా ఎప్పటికీ నాకు పల్లెటూళ్ళే ఇష్టం అనే విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తొచ్చింది. అలా గుర్తు చేసుకుంటూనే ఆ వీధులన్నీ తిరుగుతున్నాను. దీపపు సీమ పట్టుకుని పొడి చేయడంతో చనిపోయిన యువరాజు గారి శవం కోటలో పడింది. అది తెలిసి ఉరుకులు పరుగుల మీద వచ్చి ఆ కోట ముఖద్వారం ముందు నిలబడి ఉన్నారు ఆ వెంకటనారాయణపురం జనం. చనిపోయే ముందు తన గురించి చెప్పనని అన్నగారికి ప్రమాణం చేసిన కోకిల ఆ జనం మధ్యలో ఉంది. ఆమె గురించి ఆ మాత్రం తెలియని ఊరి జనం ఆమె ఎవరే అనుకుని తోసేసుకుంటూ అలా ముందుకు వస్తావేటమ్మా జరుగు అంట వెనక్కి గింటేస్తుంటే ఏ చప్పుడు రాని ఏడుపు వస్తుంది ఆ కోకిలకి. సీను చాలా బాగా తీయాల్సిన ఉన్న తొడతొక్కుడి వల్ల చుట్టేస్తున్నాను అనిపిస్తుంది. ఏం చేయాలి మరి? బడ్జెట్ అది లేకుండా నన్ను వదిలేస్తే మరి ఎలా తీద్దాం? కావ్యం చేద్దురా, అది చేసే ప్రయత్నంలో వాడు చేద్దురా. ఏమో డ్రామా చెడులో చాలా గొప్పోళ్ళైన బాలచందర్, పుట్టన్న కడగాళ్, విశ్వనాథ్ లాంటి తలుచుకుంటా ఏదో చేద్దును మొత్తానికి అనుకున్నాను. రాజమండ్రి షెడ్యూల్ అసలు ఆ ఊరు పేరు చెప్పినా గోదావరి గురించి మాట్లాడినా నా మనసు ఎక్కడికి వెళ్ళిపోద్దో నాకే తెలియదు. ఆ ఊళ్ళో దిగితేనే ఆత్మీయమైన బంధువుని కలవడానికి దిగినట్టు ఆ తల్లి గోదాట్లో మునిగి కాసేపు అలా ఉండిపోయాకనే చేయాల్సిన మిగతా పనులన్నీ. కొవ్వూరు నుంచి అరగంట ప్రయాణం చేశాక మన కూడానే వచ్చే ఆ గోదావరి గట్టు కుడిపక్కకి దిగితే పెద్ద రావి చెట్టు నీళ్లను తాగుతా కనిపిస్తుంది చల్లటి రాములూరి గుడి. ఆ వాతావరణంలో ఆ గుడిని చూసిన ఎంతటి నాస్తికుడైనా సరే ఆ రాములూరి భక్తుడైపోతాడనడానికి సాక్ష్యం నేనే. గోదావరి తల్లి గట్టు ఎడపక్క తిరిగి తిన్నగా చూస్తే పుడిగాటి బజారు వీధి, దానికి అడపెడ సందులు, 1-2 వీధులు కూడా అందంగా ఉండే ఆ గ్రామంలోనే వంశవృక్షం సినిమా తీశారు బాపు గారు. ఆ ఊళ్ళోనే రాక్షసుడు వేషం కట్టిన రాళ్లపల్లి ఊరు మొత్తం కలితిరిగే సీన్ షూటింగ్ గా వెళ్ళ ముందు
లాంచీల వానరు పాదం గంగరాజు గారి పెంకుటిల్లుండే పన్నూరు వారి వీధిలోంచి మొదలెట్టి నరసింహస్వామి గుడి దాని ఎదురుగుండా ఉన్న తోటవారి వీధిలోంచి షావుకారు మాణిక్యం గారి ఇల్లున్న సింహాద్రి వీధి ఇలా కలదిరుగుతున్నాం. రాక్షసుడి అవతారం చూసి జడుచుకున్న పిల్లలు క్యారమంట అరుస్తూ చెట్లెక్కేస్తుంటే ఆడోళ్లు తలుపులేసుకుంటున్నారు. రాజమండ్రి నుంచి మా షూటింగ్ దగ్గరకు వచ్చిన ఆలీని పిల్లల్ని ఎక్కించుకున్న ఆ సైకిల్ తీసుకుని పారిపోమని రివర్స్ షాట్ తీసాం. అలా వేళంతా ఆ గందరగోళం సీని. మర్నాడు పొద్దుట ఊళ్ళో పెద్దలు కోటలో యువరాజా గారి దగ్గరికి వెళ్లి నవరాత్రుల సంబరాలకి చందా అడిగేసి వాళ్ళు కోట దగ్గరికి వెళ్ళడానికి ముందు ఊరు వీధుల్లోంచి వెళ్తున్న షాట్లు తీస్తున్నాం. అలా వెళ్తా కరణం గారి ఇంటి ముందు ఆగారు. ఆ అరుగు మీద కూర్చుని అపరాల్లో రాళ్లు ఎరుతున్న ఆ ముసలి కరణం గారి పడుచుపళ్ళని చూసిన పెద్దలు ఒకడు కరణం గారిని కొంచెం పిలవండి అన్న డైలాగ్ చెప్పడం మర్చిపోయాడు. ఆ పడుచుపళ్ళం వేషం వేస్తున్న కన్నడ ఆర్టిస్ట్ విజయ చాముండేశ్వరి అతన్నే చూస్తుంది. ఈలోగా లోపల నుంచి వచ్చిన కరణం గారి వేషం వేసే అనకాపల్లి నాయుడు ఆ ఆడమనిషిని సొంత భార్యలా ఫీల్ అయిపోతా ఒకటి చేయబోయి ఇంకొకటి చేస్తున్నాడు. వాళ్ళందరినీ సవరదీసి ఆ చిన్న సీన్ పూర్తి చేసేటప్పటికి టైం బాగా పట్టింది. ఇక్కడి నుంచి ఆ షెడ్యూల్ జరిగేంత కాలం ఆ ముసలి అనకాపల్లి నాయుడు రాజమండ్రిలో ఆ విజయ చాముండేశ్వరి ఉంటున్న పంచవటి హోటల్కి వెళ్లి సొంత భార్యని పలకరించినట్టు పలకరించి పరామర్శించి వస్తున్నాడు. ఈ విషయం మాకు మల్లికార్జునరావు ద్వారా తెలిసింది. ఆ మర్నాడు గుమ్మలదొడ్డి కొండ మీద గుళ్ళో షూటింగ్. శ్రీశ్రీమో సినిమాలో రా దిగిరా పువ్వు నుంచి దివికి దిగిరా అన్న చంద్రమోహన్ పాట ఈ కొండ మీద తీశారంట చెప్తున్నాడు రఘు. ఆ ఊరిలో మాకు కరణం సత్యనారాయణరావు గారు, అచ్చిరెడ్డి సోమరాజు గారు చాలా సాయం చేస్తుంటే శ్రీశ్రీమో నాటి పరిచయంతో చాలా చనువుగా వాళ్ళతో మాట్లాడుతున్న ఏడుది నాగేశ్వరరావు గారు ఇంకో సీన్ ఉంది మళ్ళీ వస్తామండి అన్నారు. పాప వాళ్ళంతా ఏమండి అర్ధరాత్రి వచ్చిన మా ఇళ్ల తలుపులు మీకోసం తెరిచే ఉంటాయి అంటున్నారు వాళ్ళు. ఆ పల్లెటూరు జనం మంచితనం అది బాగా తెలుసు. నేను ఆలోచిస్తున్నాను ఈ ఎండ కన్నారు గాని యువరాణిని ఆ పగటి వేషగాడు రాజు జాతరకి తీసుకెళ్లే ఎపిసోడ్. ఈ సినిమాలో చాలా పెద్ద ఎపిసోడ్స్ లో ఇది రెండోది. ఆ చీకటి రాత్రిలో జరిగే ఈ పెద్ద దృశ్యం గోదావరి ఒడ్డున్న కొండ మీద, అది రాత్రిపూట షెడ్యూల్ చేయాలంటే చాలా సమస్యలు. నా దగ్గరకు వచ్చిన రఘు డిఫరెంట్ చేద్దాం అని శ్రీశ్రీమో సినిమాలో ఎవరికెవరు ఈ లోకంలో పాట ఆ ఎఫెక్ట్ వచ్చేసింది. మంచి బ్యాక్ లైట్ పట్టుకుని డిఫరెంట్ చేద్దాం, నీకు వెన్నెల్లా కనిపిస్తుంది, నువ్వేం వర్రీ అవ్వక్కర్లేదు. దీన్ని చూసిన జనం ఎంజాయ్ చేస్తారు అంటే చాలా హామీలు ఇస్తున్నాడు, చాలా టెక్నికల్ డీటెయిల్స్ చెప్తున్నాడు. మర్నాడు పొద్దుటి నుంచి ఆ జాతర కథ షూటింగ్ మొదలైంది. రాత్రి అంతా దాని గురించి ఆలోచిస్తుంటే విలియం వైలర్ ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేసిన క్లాసిక్ రోమన్ హాలిడే సినిమా గుర్తుకొస్తుంది. అసలుకి వస్తే ఈ సీన్ నేను రాయడానికి నాకు ఇన్స్పిరేషన్ ఆ రోమన్ హాలిడే సినిమా. దాన్ని కాపీ కొట్టి చాలా సినిమాలు వచ్చినాయి. అదేంటో 1953లో వచ్చిన సినిమా ఎప్పటికీ ఫ్రెష్ గానే ఉంటుంది. నాకే కాదు చాలా మంది ఫ్రెష్ గా ఉంటుందని చెప్పడం చాలా సార్లు విన్నాను. ఆ సినిమాలో యువరాణిగా చేసిన ఆ యాడ్రీ అర్బన్ ని తర్వాత ఏ సినిమాలో చూసినా ఆ సినిమాలో లాగే కనిపిస్తుంది నాకు. అదేంటో మరి తెలియదు. కింగ్డమ్ లోకి వచ్చే కూరగాయల వ్యాను వెనకాల ఎక్కేసి ఆ యువరాణి పారిపోవడం, రాత్రి అంతా నగరంలో జర్నలిస్ట్ గ్రెగరీ పెక్ తో పాటు సందడి చేస్తా కలితిరుగుతుంటుంది. రాక్షసుడి బొమ్మ నోట్లో చేయి పెట్టిన ఆ గ్రెగరీ పెక్ అరుస్తుంటే తన సొంత మనిషికి ఏదో అయిపోయినట్టు అతను పట్టేసుకుని వెనక్కి లాగేసుకుంటుంది. సినిమా చివరిలో గ్రెగరీ పెక్ వాళ్ళ ఎంపైర్కి వచ్చినప్పుడు యువరాణి హోదాలో షేక్ హ్యాండ్ ఇచ్చింది. అది ఆ షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు మెత్తటి ఆమె చేతిని అతని చేతి తగిలించడం ఒక అద్భుతంగా ఫీల్ అవుతాను నేను. మరి ఇన్ని అద్భుతాలున్న సినిమా స్క్రిప్ట్ ని అసలు డైరెక్ట్ చేయాల్సింది హిచ్కాక్ అంట. కారణాలు తెలియవు గానీ ప్రొడ్యూసర్ అయిన విలియం వైలరే డైరెక్ట్ చేశాడు. చివరికి మిస్టరీలు తీసే హిచ్కాక్, మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ అయిన ఆ హిచ్కాక్ ఈ రొమాంటిక్ ఫిల్మ్ ని తీస్తే ఎలా ఉంటుందో మరి అనేసి చాలా సార్లు అనిపించింది నాకు. ఆ రాత్రి అంతా ఆ రోమన్ హాలిడేని తలుచుకుంటా ఎప్పుడో పడుకుని నేను తెల్లవారుజామునే లేచి తయారైపోయి షూట్ మొదలెట్టబోయి ఆ దేవిపట్నం బయలుదేరాను. జాతరలో రాజుతో పాటు కాలు తిరుగుతున్న ఆ యువరాణి కోకిల జాంకాయలు దొంగతనం చేసే సీన్ తో మొదలైంది ఆ వాల్ షూట్. ఆ తర్వాత ఆ సీన్ చివరిలో జాంకాయలు దుకాణం వాడికి దొరికిపోతే ఆడు తెగ తరవడం, పడతా లేస్తా ఆ తీర్థంలో గేలాపెత్తున్న వాళ్ళిద్దరిని రాళ్ళపల్లి చూడడం, వాళ్ళ కోట కిటికీ అద్దాలకి ఎన్ని రంగులున్నాయో అన్ని రంగుల మట్టి గాజులు ఆ గాజుల మల్లాల దగ్గర వేయించుకోవడం, ఇలా 2-3 రోజుల పాటు ఆ షూట్. ఆ తర్వాత దీనికి లింక్ అయిన సీల్ షూటింగ్ గుమ్మలదొడ్డి కొండ మీద మొదలెట్టాం. దేవుడి దర్శనం కోసం నిలబడిన భక్తుల వరుసలో ముసలోడు వెనకాల నిలబడిన కోకిలి చెయ్యి తగిలింది అతనికి. గుబుక్కును వెనక్కి తిరిగిన ముసలోడు, మీద పడుతున్నావు, గుడి మీ తాతగారితో అనుకుంటున్నావా అంట అరుస్తుంటే అమాయకంగా చూస్తుంది. ఆమె వెనకాలను రాజు నిజంగా మీ తాతగారిదే అని ఆ ముసలుడికి ఏం తెలుసండి అంటుంటే అమాయకంగా నవ్వుతుంది తప్ప ఇంకేం మాట్లాడడం లేదు. మూల పెట్టేస్తున్న ఊరేగం పలకి మీద కూర్చున్న వాళ్ళిద్దరూ గుళ్ళో పూజారిచ్చిన
ప్రసాదం కొబ్బరికాయ చెప్ప కొట్టుకు తింటా ఉంటే ఆ పక్క నుంచి వెళ్తున్న ఊళ్ళో పెద్దలు ప్రతి ఏడు ఈ జాతర అప్పుడు రాజుగారి కోటలోంచి ఎవరో ఒకరు వచ్చేవారు. అదేంటో ఈసారి వాళ్ళు ఎవ్వరూ రాలేదు అంట. అక్కడే ఉన్న ఆ యువరాణి వస్తున్నారు. ఆవిడ గాని చూసి పసిగట్టేస్తారా అనే బిల్డప్, కానీ వాళ్ళు పట్టలేకపోయారు. చాలా డీటెయిల్డ్ గా తీయాల్సిన సీను తీస్తున్నాను మొత్తానికి. మర్నాటి నుంచి కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పెట్టేసి అంట. ఈ జాతరలో కలిదిరిగిన రాజు కోకిల ఆ గోదావరి వెన్నెల్లో పాడుకునే పాట. ఈ పాటను నిజంగా కిన్నెరసాని వాగు దగ్గర తీద్దామని చాలా బలంగా అనిపించింది నాకు. కానీ ఆ వాగు మా రాజమండ్రి క్యాంపుకి చాలా దూరం, ఎక్కడో కొత్తగూడెం దగ్గర. దాంతో తీయలేకపోయింది. నేను ఎక్కడున్నా గోదావరి కదా అనేసి సర్దేసుకుని షూట్ మొదలెట్టాను. ఇది కూడా రఘుకి పేరు తెచ్చిపెట్టే డిఫర్నేట్ సాంగే. పగటి వేషగాడైన ఆ రాజును చంపమంట యువరాజు పురమాయించిన మనుషులు తిరుగుతూ ఉంటే వాళ్ళ నుంచి తప్పించుకున్నాడు పరిగెట్టుకుంటూ వచ్చిన రాజు వేష వేసే సుమన్. కొంచెం ఉంటే ఆ లాంచీ లోపలికి దూకేసాను, కానీ నీళ్లలో నిలకడగా ఉండని ఆ లాంచీ కొంచెం జరిగేటప్పటికి దాని పక్క బల్ల మొసం ఈ సుమన్ కాలుకి చాలా గట్టిగా తగిలిసింది. దాంతో పెద్దగా అరుస్తా నీళ్ళలో పడిపోయిన అతనికి కాలు ఇరిపోయింది. సుమన్ని మద్రాస్ పంపించేశాక అతను లేని కొన్ని సీన్స్ షూట్ చేయడం జరిగింది. వీటితో ఈ రాజమండ్రి షెడ్యూల్ మొత్తం పూర్తయింది. కొన్నాళ్ళకి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడు సుమన్. కానీ క్లైమాక్స్ కి అతను డేట్స్ దొరకడం చాలా కష్టమైపోతుంది. వాటిని సంపాదించడం కోసం చాలా అవస్థపడుతున్నారు నాగేశ్వరరావు గారు. సత్యారెడ్డి గారి డాకు సినిమాకి ఇచ్చిన డేట్స్ లోంచి కొన్ని మాకు దొరికేటప్పటికి మద్రాసు ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న అలవరం కొండ మీద ఆ క్లైమాక్స్ ప్లాన్ చేసాం. ఎత్తైన కొండ మీద చాలా నిద్రమాతలు మింగేసి కాసేపట్లో చనిపోబోయే స్థితిలో ఉన్న సితార చాలా హెవీగా డాన్స్ చేస్తున్న క్లైమాక్స్. అప్పటికే తలకు ఆపరేషన్ చేసిన రాజుని డాక్టర్ సాయంతో నడిపించుకుంటా ఆ కొండెక్కిస్తున్నారు. ఆపరేషన్ చేస్తున్న మనిషిని ఆ కొండెక్కించడం చూస్తే ప్రేక్షకులు నవ్వేస్తారేమో. మొన్న రిలీజ్ అయిన మంచుపల్లికి క్లైమాక్స్ లో గీత అంట చిరంజీవి అరుస్తూ ఏడ్చినప్పుడు కూడా ఇలాగే నవ్వేశారు కదా, నవ్వడం ఏంటి, చాలా అలర కూడా చేశాను అని ఒక పక్క నుంచి మనసులో సలుపుతున్నా షూట్ చేస్తున్నాను ఏవైతే వద్ది అనేసి.